సన్నిధిలో నిలిచిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 15:20. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములుగా నేను నియమించుదును. నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మీయాకు ప్రత్యక్షమై ఆయనను ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడమ్మా, ఇత్తడి ప్రాకారముగా నేను చేసేదను అని సెలవిస్తూ చక్కటి మాట అంటున్నాడు. అప్పుడు నిన్ను ప్రజలు పడగొట్టజాలనేటువంటి ఇత్తడి ప్రాకారము అంటే ఉక్కులాగా, అంటే వారిని నియమిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి యూదావారిని గురించి కానీ దేవుడు ప్రవచిస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలకు నలుదిక్కులా కూడా శత్రువులు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారంటే పొంచి ఉన్నారు. ఆ పొంచి ఉన్నటువంటి ఆ సందర్భం కావచ్చు, ఆ పొంచి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి కావచ్చు, మనం ఒకసారి యోచించగలిగితే చాలా సందర్భాలు, చాలా పరిస్థితులు మనం చూడగలిగితే వారికి ఎప్పుడు ఆపద తటస్థిస్తుందో తెలియదు. ఎప్పుడు వారి మీదకు వారు యుద్ధం చేయటానికి వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితులు. అంటే సడన్గా వచ్చి ఇజ్రాయేల్ యొక్క పరివారం మీద కావచ్చు, అలాగే యూదా వారి యొక్క పరివారం మీద కావచ్చు, వారు పడేటటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. అందుకే ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాను బాల్య దినములలోనే దేవుడు ఆయనను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. జనుల ఎదుట దేవుడు ఏం చేశాడంటే సత్తువ గలవానిగా దేవుడు నిలవబెట్టాడు. నిలవబెట్టినటువంటి ఆ జీవము కలిగిన దేవుడు ఆ యొక్క ప్రవక్తతో అంటున్నాడు, ఇదిగో నీ చుట్టుపక్కల కావచ్చు, అలాగే నీ సరిహద్దులలో కావచ్చు, అలాగే మీ మీదకు దండెత్తి వస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట నిన్ను అలాగే నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఆయనను వెంబడిస్తున్న ప్రజలను దేవుడు ఏం చేస్తాడంట, ఇత్తడి ప్రకారములుగా చేయగలుగుతాడు. ఇత్తడి ప్రకారము అనే దానికి పుట్టినట్లు వ్రాయబడుతున్న మాట ఏంటంటే ఉక్కుగా దేవుడు వారిని చేస్తాడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ఆ ప్రజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి దైవజనుని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, శత్రువు మీ మీదకు యుద్ధం చేయటానికి వస్తాడు కానీ అతడు ఇత్తడి ప్రకారముల వంటి వారిగా మిమ్మల్ని చేసి వారు మిమ్మల్ని ఢీ కొట్టినా కానీ, వారు మీ మీదకు లేచినప్పటికి కానీ, వారు మీ మీద యుద్ధం చేసినప్పటికీ కానీ ఆ ఇత్తడి అనబడిన ఆ ఉక్కును వారు పగలగొట్టలేక, జయించలేక, అపజయము పాలై మీ యొద్ద నుండి వారు పారిపోదురు. అలాగే వారు యుద్ధం చేసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోదురు అంటున్నాడు. జయింప జాలైనటువంటి వ్యక్తులుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఈరోజు ఇక్కడ నిలిచిన మీ జీవితాల్లో కూడా ఒక జయ జీవితం మనందరికీ కావాలి. హల్లెలూయా. ఏం కావాలమ్మా? ఒక జయ జీవితం కావాలి.
లోకంలో మనుషునికి ఎన్ని ఉన్నా కానీ సరైనటువంటి విజయం లేకపోతే సంతృప్తి అనేది మానవునికి కలగదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన మనలను ఇత్తడి ప్రకారంగా చేసి మన శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు వారు మనల్ని ఏం చేయలేకపోతారంట, జయించలేకపోవటము. అంటే వారు ఓడిపోయినప్పుడు విజయం ఎవరిది? మనదే. అంటే దేవుడు మన జీవితాలలో ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన ఒక చక్కటి విక్టరీ, అంటే ఒక విజయాన్ని మనకి ఏం చేయగలుగుతాడంట, ఇవ్వగలుగుతాడు. అంటే ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితంలో అయ్యో జయ జీవితం అనేది చాలా కావలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాలు ఒక్కొక్కసారి మన అనుకూలంగా రావచ్చు, ఒక్కొక్కసారి అవి మన జీవితాల్లో ఏం కరంగా రావచ్చు అంటే కీడుగా సంభవించవచ్చు. ఒక్కొక్కసారి మన ప్రయత్నాలు ఏమైపోతాయంట, విఫలమైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన ప్రయత్నము అయ్యో నిరాశనే కలుగు చేస్తుంది, నిస్పృహనే కలుగు చేస్తుంది, ఇంకా చెప్పాలంటే అయ్యో దుఃఖమనే కలుగు చేస్తుంది, ఇంకా చెప్పాలంటే బాధనే కూడా మన ప్రయత్నం మనకేం చేయొచ్చు, కలుగు చేయొచ్చు. కానీ ఏదో ఒక దినమున నా దేవుని యొక్క కృప మీ మీద ఆవరించునుగాక. హల్లెలూయా. ఆ కృప మీ మీద ఆవరించగలిగినప్పుడు ఎన్నోసార్లు నువ్వు అపజయము పాలయ్యావు, ఎన్నోసార్లు అవమానాలు పాలయ్యావు, ఎన్నోసార్లు నిందల పాలయ్యావు, ఎన్నోసార్లు అయ్యో ఇదేంటి, నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నేను ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాను, నాకేంటి ఈ అపజయమని ఒక వేదన నిన్ను తరిమి బాధ పెట్టవచ్చు. దేవుడు అంటున్నాడు, ఇత్తడి ప్రకారంగా చేస్తానంటున్నాడు. ఇజ్రాయేలు వారితోనూ యెర్మీయాతోనూ దేవుడు అంటున్నాడు. ఈరోజు ఇక్కడ నిలిచిన మీతో కూడా దేవుడు అంటున్నాడు, మీ మీదకు లేచి శత్రువులందరినీ కూడా ఆయన అణిచివేయవాడు. హల్లెలూయా. వారు నీతో యుద్ధం చేయడానికి లేచి ఉండొచ్చు, వారు నీ మీదకు అయ్యో అయ్యో జయించాలని, మిమ్మల్ని దుఃఖ పెట్టాలని, అయ్యో మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ లోకంలో మీ మీదకు ఒక గుంపులాగా వారు వచ్చి ఉండొచ్చు. కానీ వారెవ్వరూ మీ మీద ఏం పొందరంట, విజయము పొందజాలరు. ఎందుకంటే విజయమునిచ్చు దేవుడు మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మీతో కూడా ఉండి మీరు వెళ్ళే ప్రతి స్థలములలో కూడా మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఎలాంటి విజయాలను ఇస్తాడు, ఆ విజయం మన జీవితాల్లో రాగలిగితే, ఆ జయము మన కుటుంబాల్లో రాగలిగితే మనం ఎలా అయ్యో నడిపించబడతామని కొన్ని మాటలు మీకు తెలియజేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 15-16. అయితే ఆ మనుషులు మాకు సంభవింపనే లేదు, మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ఎలా ఉన్నారంట, ప్రాకారముగా ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుని బిడలు అక్కడ చెబుతున్న మాట, చెబుతున్నటువంటి విషయము, నాబాలు దగ్గర తన యొక్క గొర్రెలను గుచ్చి అక్కడ ఉన్నటువంటి సందర్భమును గుచ్చి చెబుతున్నటువంటి ఈ మాటను మనం ఆలోచించగలిగితే, వారు ఒక పొలములో ఏం చేస్తున్నారంట, సంచరించుచున్నంత సేపు కానీ, ఆ సంచరించటమే కాదు వారి యొక్క మందను ఏం చేస్తున్నారంట, అక్కడ మేపుచున్నటువంటి సేపు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారికి ఎలా ఉన్నారంట, కాపుదలగా. వాళ్ళు ఎలా ఉన్నారు, రాత్రింబగలు వారికి ఏమై ఉన్నారంట, ప్రాకారముగా ఉన్నారు. ప్రాకారము అని ఒకసారి మనము ఆలోచించగలిగితే, మన ఇంటికి మనం ఏం కట్టుకుంటాం చెప్పండి? ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటే ఇంటికి ఏముంటుంది చెప్పండి అమ్మా, ఏముంటుంది? మనం ఎక్కడ ఇళ్లలోకి వెళ్ళట్లేదా? మనం రెంటెడ్ ఇంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా, మన ఇంటికి ఏముంటుంది, ప్రాకారం ఉంటుందా లేదా? ఈ ప్రాకారం ఎందుకొరకు నిర్మిస్తారు చెప్పండి? ఈ ప్రాకారం ఎందుకొరకు నిర్మిస్తారు?
ఈ ప్రాకారము మన సరిహద్దును సూచిస్తుంది. రెండవది, ఈ ప్రాకారము మన గృహాన్ని, ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక కాపుదల అనేది కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాకారము లేని ఇంటిలోనికి బయట సంచరించే ప్రతి జంతువు, ఆ ప్రాకు, ప్రతి ప్రాణము కూడా లోపలికి రావటానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటికి ఏమి లేదు, ప్రాకారం లేనప్పుడు. ఎక్కడైనా మీ ఇంట్లో పూల మొక్కలు కానీ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఏదైనా మొక్కలు పెట్టుకుంటే ఆ బయట సంచరించే గేదెలు, ఆవులు ఏం చేస్తాయి, ఆ పచ్చదనాన్ని చూడంగానే ఎక్కడికి వచ్చేస్తాయి, మీ ఇంట్లోకి వస్తాయి, రావా? ఎందుకు? ప్రాకారం లేదు. అదే ప్రాకారం ఉంటే మీ ఇంట్లో నువ్వు పెట్టుకున్నటువంటి ఏ చెట్టు అయినా, ఏ మొక్కలైనా ఆ బయట సంచరిస్తున్నటువంటి ఆ పశువులకు కనబడుతుందా? కనబడదు. అంటే ప్రాకారము ఒకటి మన సరిహద్దును సూచిస్తూ ఉంది. రెండవదిగా ప్రాకారము మనకు ఒక చక్కటి కాపుదలను కూడా సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, వారు రాత్రింపగలు ఏం మేపుతున్నారంట, వారి మందను మేపుతున్నంత కాలము కూడా, అయో సమయము కూడా వారికి ఏం కలగలేదంట, ఏ అపాయము కలగలేదు. వారికి ప్రాకారము వలె వారందరూ కూడా ఏం చేశారంట, నిలిచి ఉన్నారు. అంటే అపాయము సంభవించకుండా, శత్రువు చేతికి వారి గొర్రెలు అప్పగింపబడకుండానట్లుగా రాత్రంతా కూడా వారు ఏమయ్యారంట, ఒక ప్రాకారం వలె నిలబడ్డారు. ఎందుకంటే రాత్రికాల సమయంలో శత్రువు ఏం చేస్తాడంట, పొంచి ఉంటాడు. ఒకవేళ రాత్రికాల సమయంలో ఒక పచ్చిక కలిగిన ప్రాంతంలో గొర్రెలను మేపే కాపరికి మెలకు కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆ రాత్రి సమయంలోనే కొన్ని ఖడ్గ మృగాలు వచ్చి మందలో ఉన్నటువంటి బలిసినటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెలను కానీ పశువులను కానీ అవి ఏం చేస్తాయంట, తస్కరించి వాటిని చంపి అవి ఏం చేయగలుగుతాయి, తీసుకుని పోగలుగుతాయి. అందుకే కాపరి ఏం చేస్తాడంటే తన మందను ప్రాకారం వల్ల ఏం చేస్తాడంట, కాయువాడిగా ఉంటారు. ఆనాడు తన ప్రజలు మందను మేపుతా ఉన్నప్పుడు ఆ కాలమంతయు కూడా, ఆ రాత్రి సమయం అంతా కూడా వారు ఆ పొలములో నిలిచి ఉన్నంత వరకు కూడా వారు ఎలా ఉన్నారంట, ప్రాకారం వల్లే ఉన్నారు. మన ప్రభు అయిన దేవుడు కూడా ఇత్తడి ప్రాకారములుగా మనం చేస్తాను అంటున్నాడు. అంటే మనందరికీ కూడా ఒక సరిహద్దును నియమించువాడు. హల్లెలూయా. సరిహద్దు అనగా మనం అక్కడ నిలిచి, ఇది మన స్వాస్యము, ఇది మన స్థలము, ఇది మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గృహం అనొచ్చు, స్వాస్యం అనొచ్చు, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అని ఒక స్థిరత్వాన్ని ఆ యొక్క సరిహద్దు మనకి ఏం చేస్తూ ఉందంటే సూచిస్తూ ఉంది. రెండవది ప్రాకారము అనగా, ఈ ప్రాకారము నీ ఇంటి గృహము చుట్టూ ఉన్నప్పుడు నీ ఇంటికి ఎలా కాపుదల ఉంటుందో, యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ హృదయ అంతరంగములకు ఆయనే ఏమై ఉన్నాడంట, ప్రాకారము వలె ఉన్నాడు. అంటే శత్రువు అనే సాతానుడు పొంచి మీ మీద, మీ కుటుంబం మీద, మీకు కలిగిన మీ శ్వాసం అనే బిడ్డలకు హాని కలుగ చేయకుండానట్లుగా ఆయన నీ హృదయం అనే ఇంటికి, నీ గృహం అనే ఇంటికి ఆయనే ఎల్లవేళలా ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడంట, కాపుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే శత్రువు సంచరించాడంటే శత్రువు యొక్క నాశనము కీడు కావచ్చు, శత్రువు యొక్క నాశనము అసమాధానం కావచ్చు, శత్రువు యొక్క నాశనము అవమానము, నింద, ఇంకా చెప్పాలంటే రకరకాలమైనవి నీ కుటుంబంలో కలుగు చేస్తాడేమోనని వాటన్నిటికీ తావు లేకుండా ఆయనే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఇత్తడి ప్రాకారముగా నిలుచును కాక. ఆయన ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి దినము నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట, ఒక ఇత్తడి ప్రాకారం వలె కాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోడు. ఎందుకంటే ఆయన కను సైగల్లో, ఆయన కను దృష్టిలో నీవు ఉన్నావు కాబట్టి నిన్ను కాపాడుకోవాలి, నిన్ను సంరక్షించుకోవాలి, ఏ శత్రువు చేతికి నీ కుటుంబము అపచెప్పబడకూడదని ఆయన నిత్యము కునుకక నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట, కాయువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, వారు రాత్రింబగలు మాకు ప్రాకారముగా ఏమై ఉన్నారంట, ఉన్నారు. దేవుడు కూడా రాత్రింపగలు నీ కుటుంబ పక్షమున, నీ బిడ్డల పక్షమున, నీకు ఇచ్చిన శ్వాసం పక్షమున ఆయన కాపుదలను ఇచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా.
అదే రీతిగా యెహెజ్కేలు గ్రంథము 22:30 ఆయన ప్రాకారముగా ఉంటే ఆయన నిన్ను కాపాడుతాడు. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథము 22:30 చదువుదాం. దేశము పాడు చేయకుండానట్లు ఆ ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించుడనో ఒక్కడైనను నాకు కనబడలేదు. చూడండి, దేవుడు చక్కటి మాట అంటున్నాడు. నేను దేశము పాడు చేయకుండానట్లు ప్రాకారములన్నిటినీ ఏం చేయాలంట? దిట్టపరచటానికి. ఎందుకంటే ప్రాకారములు అనగా సరిహద్దు, ఆ సరిహద్దు మీద కట్టబడిన ఆ ప్రాకారం అనే ఈ యొక్క రాయి ఎలా ఉండాలంట? దిట్టపరచబడాలి. ఆ కాలంలో మనకున్నటువంటి ఈ కాలంలో మనం చూడండి, మన భారతదేశపు యొక్క సరిహద్దు కలిగిన కాశ్మీరు, ఆ యొక్క కన్యాకుమారి, ఆ ప్రాంతాలను చూడగలిగితే ఎల్లప్పుడూ కూడా శత్రువులు ఏమై ఉంటారు? పొంచి ఉంటారని తెలిసి మన దేశపు రక్షణ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సరిహద్దులను ఏం చేస్తారంట? ఎప్పుడు కూడా దిట్టపరుస్తారు. అంటే ఆ సరిహద్దు యొక్క సంరక్షణ ఇచ్చేటటువంటి ఇనప కవచములు కావచ్చు, గోడలు కావచ్చు, అవి సుస్థిరంగా ఉన్నాయా లేవా అని ఎల్లప్పుడూ వాటిని ఏం చేస్తారంట? అయ్యో చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ అవి సరిగా బలంగా లేకపోతే శత్రువు వచ్చి ఇలా అనగానే అవి ఏమైపోతాయి? పడిపోతాయి. అవి పడిపోతే శత్రువు త్వరగా దేశములోనికి పంచి ప్రమాదాన్ని ఏం చేయవచ్చు? కలిగించవచ్చు. ఎలాంటి ప్రమాదం? ఒక భయంకరమైన నష్టం. మన ప్రజల యొక్క వినాశనమును కూడా వాడు ఏం చేయొచ్చు? కోరచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే సరిహద్దులలో దిట్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతను పెట్టి ప్రజల విషయంలో సంరక్షణ చేస్తూ కాపుదలగా ఉంటారు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ప్రాకారములన్నిటినీ కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? దిట్టపరచటానికి. శత్రువు దేశమును పాడు చేయకుండానట్లుగా, ఏం చేయకుండానట్లుగా అంటమా? ఎవరు? శత్రు. ఆ పాడు చేయకుండానట్లుగా, ప్రాకారములు దిట్టపరచునట్లుగా బండ సందులలో నిలవదగిన వాడు ఎవడని దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్కడ కూడా ఎవరికి కనబడలేదంట? దేవునికి కనబడలేదు. బండను గుచ్చి మనకు తెలిసిన విషయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:3 ఉంటుంది, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ ఎవరని రాయబడి ఉంటుంది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనబడి రాయబడుతుంది. ఈ బండ అనేటటువంటి ఆయనకు సందు అనబడినటువంటి గాయం. అంటే మానవుని పాపం ఆయన మీద మోపబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, శత్రువులు ఆయన శరీరానికి ఏం కలుగు చేశారు? గాయాన్ని కలుగు చేశారు. అంటే బండకు సందు కలిగింది అనగా యేసుక్రీస్తు వాళ్ళు బండ అయితే సందు అనబడినటువంటి ఆయన శరీరం అంతా కలిగినటువంటి ఈ గాయముల మధ్య నిలబడి ఏం చేయగలిగిన వాడంట? ప్రార్థించగలిగిన వాడు ఎవరికి కావాలి? ఎవరు కావాలంట? దేవునికి కావాలి. అయితే ఒక్కడైనా ఉన్నాడంట? చెప్పండి. ఎందుకొరకు? ప్రాకారములన్నిటిని ఏం చేయడానికి? దిట్టపరచడానికి, శత్రువు రాకుండా ఉండటానికి. శత్రువు ఒకవేళ పొంచి ఉన్నాడు అనుకోండి, శత్రువు ఒకవేళ వచ్చాడు అనుకోండి, వాడిని జయించాలంటే ఈ ప్రాకారములు మొట్టమొదటిగా దిట్టంగా ఉంటే శత్రువు వచ్చేటటువంటి సంహారము కొంతైనా ఆపవచ్చు. ఒకవేళ ప్రాకారములే దిట్టంగా లేకపోతే శత్రువులన్నిటినీ కూల్చేసి ఎక్కువ మంది దేశంలోనికి వచ్చి పాడు వినాశనాన్ని ఏం చేస్తారంట? కోరతారు. ఆ కోరకాన్ని ఆపివేయాలంటే ఈ బండ సందులలో నిలిచి, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ బండ సందులలో నిలిచి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ప్రార్థించగలిగిన వారు కావాలి. ఎవరికి? దేవునికి కావాలి. మన దేశము శత్రువు అనే సాతానుడి చేతికి అప్పగించబడకూడదు. ఎందుకంటే లోకంలో మనం చూడండి,
ప్రభువుని ఆరాధించు వారి కంటే ప్రభువును వ్యతిరేకించుచు వారి యొక్క స్వనాశనాన్ని ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు ఎలా కోరుకున్నారో అలాగే కోరుకుంటున్న వారు పెరిగిపోతున్నారు. అలాంటి ఈ సందర్భములో అయో ఆత్మ సంబంధమైన బండైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సందనబడినటువంటి గాయముల మధ్య నిలబడి ఈ పాడైపోతున్న నశించిపోతున్న మన దేశ ప్రజలు ప్రభు యొక్క రక్షణ గాంచటానికి ఆయన వారికి ఇత్తడి ప్రాకారం వలె రక్షణ ప్రాకారం వలె వారికి నిలబడటానికి మనం ప్రార్థించగలిగిన వారు మన దేశంలో లేవగవాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించేవారు లేకపోతే పాపం పెరిగిపోతుంది. ప్రార్థించేవారు లేకపోతే నాశనం మరి ఎక్కువగా లోకంలోనికి వస్తుంది. ఇప్పటికే చూడండి, యవన కాలములో కుటుంబాలకు, తల్లిదండ్రులకు, అలాగే సమాజానికి ఉపయోగపడవలసిన యవనస్తులు ఈ కాలము అల్లరితో కూడిన ఆటపాట్లకు వారి జీవితాలు పాడైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే త్రాగుడు, వ్యసనాల్లో వారి జీవితాలు పాడైపోతున్నాయి. జూదాల్లోనికి వెళ్ళి వారి జీవితాలు పాడైపోతున్నాయి. ప్రేమ అనేటటువంటి వ్యామోహంలో పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మాదక ద్రవ్యాలు, అలాగే మత్తు పదార్థాలకు అనేక మంది యవనస్తులు లోనైపోయి వారి జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? అంధకారంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. చూస్తూ ఉన్నటువంటి సమాజంలో ఇంచుమించు 100% ఉన్నటువంటి యవనస్తులలో 80% యవనస్తులను లోకం ఏం చేస్తుంది? ఆకర్షించి ఈ పాపం అనబడినటువంటి వాటిలోనికి వారిని ప్రేరేపిస్తుంది. ఈ పాప బంధకాలన్నీ విడిపించబడాలంటే బండ అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సందు అనబడిన ఆయన గాయముల మధ్య నిలబడి ప్రభువా ఈ నశించిపోతున్న ప్రజలను రక్షించమని మనం ఏం చేయగలగాలంట? ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడైతే అలా ప్రార్థించగలుగుతామో ప్రాకారములు ఏం చేయబడతాయి? దిట్టపరచబడతాయి. శత్రువు దేశంలోనికి రాకుండా వాడు ప్రవేశించకుండానట్లుగా అవకాశం కలుగుతుంది. అప్పుడు శత్రువు అనే నాశనము నశింప చేయగలుగుతుంది. ఈరోజు ప్రజలు రక్షించబడటానికి ఏం కలుగుతుందంట? అవకాశం కలుగుతుంది. హల్లెలూయా. అది ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అలా అనేక మంది నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించి వారమై యుందుముగాక. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 17వ వచనం. 32:17. సంఖ్యాకాండము 32:17. వారి ముందర అయితే మా పిల్లలు చూడండి, ఇక్కడ అంటున్న మాట దేవుడు చక్కటి మాట సెలవిస్తూ ఒక చక్కటి మాట వ్రాయబడతా ఉంటుంది. ఇజ్రాయేలు వారి స్థలమును చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు దేశ నివాసులు భయము చేత ప్రాకార పురములో వారు ఏం చేస్తున్నారంట? నివసిస్తూ ఉంటున్నారు. అంటే వారు వెళ్ళవలసిన స్థలమును చేరటానికి వారికి ముందుగా ఏం చేస్తున్నారంట? యుద్ధము చేయటానికి సాగుతున్నారు. అయితే వారి పిల్లలు దేని చేత భయపడుతున్నారంట? యుద్ధం వల్ల కలిగే నష్టం, ఆ నష్టం వల్ల వచ్చేటటువంటి ఆ బాధ, భయాన్ని చేత వారు ఏమైపోతున్నారంట? కృంగిపోతూ ఉన్నారు. ఆ కృంగిపోతున్నటువంటి వారి విషయములో అక్కడ వ్రాయబడినటువంటి మాట మరొకసారి చదవమ్మా. వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ప్రాకారపురము గల, చూడండి ఆ భయం అనేది, అంటే శత్రువులు వచ్చి వారిని ఎక్కడైనా నశింపజేస్తారని వారిని ఎక్కడ పెట్టాడంట? ప్రాకారము కలిగినటువంటి
పురము అనబడినటువంటి ఆ స్థలములలో, అంటే ఆనాటి కాలములో రాజులైనా అలాగే దేశ నివాసులైనా వారి కుటుంబాలను ఒకవేళ ఆ యుద్ధములో వారు సైన్యమునకు ముందుగా వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఒకవేళ వీరిని దాటి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వారిని వారి కుటుంబాలను ఎక్కడైనా నాశనం చేస్తారేమోనని వారిని ఎక్కడ దాచేవారంట, బాగా ఎత్తు కలిగిన, ఇంచుమించు ఇప్పుడు మనకి ఈ మొదటి అంతస్తు ఎంత ఎత్తు, ఇంతకంటే ఎత్తు కలిగినటువంటి పురముల మధ్యలో వారిని వారి పిల్లల్ని ఏం చేసేవారంట, దాచిపెట్టేవాడు. శత్రువు ఆ ప్రాంతానికి రావాలి అంటే ఆ పురమును ఏం చేయాలి, ఎక్కాలి. ఎక్కేలోపే అతనికి ఏం కలిగిద్ది, అలసట వస్తుంది. అలసట వచ్చినప్పుడు ఒకవేళ వాడు లోపలికి దిగిన వారితో ఏం చేయలేడు, యుద్ధము చేయగలిగిన శక్తిలో ఉండదు. ఎందుకంటే అతడు అప్పటికే ఎత్తైన స్థలమునకు ఎక్కి కిందకి దిగేలోపు వారికి ఏమొచ్చేసింది, ఆ అలసట నీరసం వచ్చేలోపే వీరు వారి మీద పడి వారిని ఏం చేయగలుగుతారు, జయించగలుగుతారు. అంటే శత్రువుకి అవకాశం ఇవ్వకుండా వారి బిడలను కాపాడటానికి వారు ఏం పెట్టుకున్నారంట, అయ్యో భయము చేత ఒక గొప్ప ప్రాకారపు యొక్క పురములను సిద్ధపరుచుకున్నారు. ఈరోజు మీరు కూడా మీ బిడలను అలాగే మీ కుటుంబాలను ఈ లోకములో ఈ లోక మాలిన్యము, అయ్యో ఈ లోకములో ఉన్నటువంటి కీడు, అపాయము, అనారోగ్యము ఏది సంభవించుకుంటున్నట్లుగా వారిని ప్రాకారపురము అనబడిన దేవుని సన్నిధిలో వారిని ఏం చేయాలంట, పెంచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఇత్తడి ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి వారిని దేవుని భక్తిలోనూ, అయ్యో దేవుని సన్నిధిలోనూ, ప్రార్థనలోనూ, ఆరాధనలోనూ, స్థుతిలోనూ వారిని ఎప్పుడైతే మనం వారిని పెంచగలుగుతామో ఆ వాక్యము, స్థుతి, మనం చేస్తున్న ప్రార్థన వారికి ప్రాకారం వలె కాపుదలుగా ఉంటుంది. వారు ఎక్కడ సంచరించినా, వారు ఏది చేసినా ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఒకవేళ వారి నడక తప్పుబాట పట్టాలనుకున్నప్పటికీ ఈ వాక్యం వారిని సరిచేస్తుంది. ఒకవేళ వారు తప్పుడు కలిగినటువంటి వ్యక్తులతో ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యం వారిని ఏం చేయగలుగుతుందంట, గద్దించగలుగుతుంది. అప్పుడు వారి జీవితాల్లో అపాయములో పడటానికి అవకాశం లేకుండా, ప్రమాదములో పడటానికి అవకాశం లేకుండా వారు దేవుని సన్నిధిలో ఎదుగుట వలన, దేవుని సన్నిధిలో ఉండుట వలన వారు ఎల్లప్పుడూ ఏమవుతారంట, కాపాడబడుతూ ఉంటారు. కాబట్టి ఆయన ప్రాకారపురముగా మిమ్ములను మీ కుటుంబాలను చేసి ఆయన నిత్యము కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. కాబట్టి ఆయన అంటున్నాడు, మనం ఎలా చేస్తాడంట, ఇత్తడి ప్రాకారములుగా చేస్తాడు. ఆయన చేసినప్పుడు మన మీద శత్రువు ఏం చేయలేడమ్మా, జయించలేడు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్నో అపాయములు, ఎన్నో దుఃఖములు, ఎన్నో ఆవేదనల మధ్య మన ప్రయాణం కొనసాగింది. అయితే దేవుడు మనను ఇత్తడి ప్రాకారంగా చేసినప్పుడు శత్రువుని ఎదుటున్న శత్రువు నీ మీదకు లేచిన ఆయన నీ పక్షమునుండగా విరోధి నీకేమీ చేయలేడు. నీకు విజయం వస్తుంది. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట దేవుని చేత ఆశీర్వదింపబడుదువుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని.